నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైసీపీ స్కెచ్, కాపు నేతల మీటింగ్, జగన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోని కాపు సామాజిక వర్గ నేతల్ని, అంటే వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టుకోమని, భవిష్యత్ యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కూడా ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, అలాగే కొట్టు సత్యనారాయణ, వంగా గీత, ముద్రగడ పద్మనాభం, ఇలాంటి వాళ్ళంతా కూడా, కురసాల కన్నబాబు, వైసీపీలోని కాపు నేతలంతా కూడా హాజరైనట్టుగా సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా కనిపిస్తుంది మాత్రం ఇదిగోండి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ. వీళ్ళంతా కూడా ఏం మాట్లాడుతున్నారంటే, కూటమి హయాంలో కాపుల మీద దాడి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంబటి రాంబాబు కూటమి హయాంలో కాపుల మీద దాడి జరిగింది అని చెప్పేసి పదే పదే ఎందుకు చెప్తున్నారు? తన ఇంటి మీద దాడి చేయమని లోకేషే చెప్పాడని చెప్పేసి అంబటి రాంబాబు అంత ఆసువుగా ఎలా అబద్ధం ఆడగలుగుతున్నాడు? ఈ మాట అంబటి రాంబాబుకి తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పారని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఇది ఎంతటి అబద్ధం, ఇది ఎంత పచ్చి అబద్ధం అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇకపోతే అంబటి రాంబాబు ఇప్పుడు కాపుల మీద దాడి జరిగింది, తన ఇంటి మీద దాడి జరిగితే కాపు కులం మీదే దాడి జరిగినట్టుగా ఎందుకు కవరేజ్ ఇస్తున్నారు, ఎందుకు బిల్డప్ ఇస్తున్నారు అనేది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఎందుకని అంటే, అంబటి రాంబాబు నిన్న మొన్నటి వరకు కూడా నేనేమన్నా కాపుల కోసం పుట్టానా, నేను నా కోసం పుట్టాను, నా ఎదుగుదల నాకు ముఖ్యం అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. తన పార్టీయే తనకు ముఖ్యం అన్నట్టుగా ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం నేనైతే స్పష్టంగా విన్నాను. అలాగే ఇంకొక ఇంటర్వ్యూలో, సెపరేట్ ఇంటర్వ్యూలో ఆయన కాపుల గురించి మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? కాపులంతా తాగుబోతులు, కాపులు ఆలోచన తక్కువ కలిగిన వాళ్ళు, కాపులు మాంసం ఎక్కువ తింటారు అని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ కూడా, కాపు కులం మొత్తాన్ని కూడా అవమానిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి వ్యక్తికి కాపు టైగర్ అనే ఒక ముసుగుని తొడిగి జగన్మోహన్ రెడ్డి మొన్న మీడియాలోకి అలాగే ప్రజల్లోకి వదిలారు. అంటే నిన్నటి వరకు కాపుల్ని తిట్టిన, కాపు సామాజిక వర్గంలో పుట్టిన రాజకీయ నాయకుడు ఇవాళ కాపు టైగర్ ఎలా అయిపోయారు అనేది ఇప్పుడు ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని కాపు టైగర్ చేశారు అనంటే కనుక కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని చెప్పేసి. ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన విషయం మనం అంతా కూడా చూసాం. ఎందుకు దాడి జరిగింది అనేది కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని లకారాలతో మాట్లాడాడు అంబటి రాంబాబు. ఈ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశాన్ని తట్టుకోలేకపోయారు. ఆయన ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. ఈ మాటలు అంటే చంద్రబాబు మీద లకారాలు వాడి వాళ్ళ తల్లిదండ్రులను కూడా కలిపి అంబటి రాంబాబు తిట్టింది మార్నింగ్ అయితే, ఆయన ఇంటి మీద దాడి జరిగింది మధ్యాహ్నం 3:30 తర్వాత. అంటే ఈ మధ్యలో అంబటి రాంబాబు వాళ్ళని ఎంతలా రెచ్చగొట్టారు అనేది ఇక మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. ఆ తర్వాతే దాడి జరిగింది, 3:30 తర్వాత దాడి జరిగింది. ఈ క్రమంలో అంబటి రాంబాబు సింపతి గెయిన్ చేసుకోవడానికి ఎలాంటి మాటలు మాట్లాడారు అనేది కూడా మనం అంతా కూడా చూసాం. తన కూతుర్ని బయటకు తీసుకొచ్చారు, తన అల్లుడిని బయటకు తీసుకొచ్చారు, ఫ్యామిలీని అంతా కూడా సింపతి కోసం చాలా చక్కగా వాడుకున్నారు. ఇప్పుడు కాపు కులం మొత్తాన్ని కూడా వాడేయాలని చూస్తున్నారు. కాపు కులం మొత్తం మీద దాడి జరిగినట్టే తన మీద దాడి జరిగితే అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఈ విషయాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకని అంటే అటు సోషల్ మీడియాలోనూ, ఇటు కాపు కులానికి సంబంధించిన గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూపుల్లో కూడా నా మీద దాడి జరిగితే, కాపు నాయకుడి మీద దాడి జరిగితే, కాపు రాజకీయ నాయకుడి మీద దాడి జరిగితే అది కాపు కులం మొత్తం మీద దాడి జరిగినట్టే, కాపు కులం మొత్తానికి అవమానం జరిగినట్టే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పేసి వైసీపీ భావిస్తుందట. ఎందుకని అంటే దీనికి ఒక పెద్ద రీజన్ ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి కాపు సామాజిక వర్గం ఓట్ల శాతం ఎంత పడిందో తెలుసా? 48%. 2024 వచ్చేసరికి అది ఎంతకి పడిపోయిందో తెలుసా? కేవలం 31, 32. అలాగే 2024 ఎన్నికల్లో కూటమికి పడిన ఓట్ల శాతం, కాపు సామాజిక వర్గానికి కూటమికి పడిన ఓట్ల శాతం ఎంతో తెలుసా? 71, 72. దగ్గరగా అటు ఇటు 1.6% ప్లస్ ఆర్ 2- ఉంటుంది కదా. సో 70 నుంచి 72% కాపు ఓట్లు కూటమికి పడ్డాయి. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నంత కాలం కూడా
ఇక్కడ వైసీపీకి మనుగడ కష్టం రాజకీయంగా. ఎందుకంటే కాపులంతా కూడా టీడీపీ వైపు అలాగే జనసేన వైపే ఉంటారు అన్నది క్లియర్ కట్గా అర్థమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఈ నేపథ్యంలో కాపుల మీద దాడి జరిగింది కూటమి హయాంలో అని చెప్పి గనక ప్రొజెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా కాపుల ఓట్లు వైసీపీకి వస్తాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో అందుకనే కాపుల మీద దాడి జరిగింది, అంబటి రాంబాబు మీద దాడి జరిగితే అది కాపుల మీద జరిగినట్టు అని చెప్పి చూపించాలనుకుంటున్నారు. అయితే నిజానికి అంబటి రాంబాబు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే. రాజకీయంగా ఇంకొక రాజకీయ నాయకుడు అంటే చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేయబట్టే ఆ దాడి జరిగింది. నిజానికి కాపుల మీద కూటమిలో వాళ్ళు కూటమి రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ కూటమిలోని రాజకీయ పార్టీలు కాపుల మీద దాడి చేయాలనుకుంటే వైసీపీలోని కాపులు ఇంకా ఎంతమంది ఉన్నారు? పేర్ని నాని ఉన్నాడు, ఆయన మీద దాడి జరగలేదు. గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, ఆయన మీద దాడి జరగలేదు. జక్కంపూడి రాజా ఉన్నాడు, ఆయన మీద జరగలేదు. అసలు కాపు కులాని కోసం ఉద్యమాలు చేస్తారన్న ముద్రగడ పద్మనాభం ఇంటి మీద దాడి జరగలేదు. పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసింది ఆవిడ వంగా గీత, ఆవిడ మీద దాడి జరగలేదు. ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిళ్ల మీద దాడి జరగకుండా కేవలం అంబటి రాంబాబు ఇంటి మీదే దాడి జరిగింది. సో దీన్ని కాపు కులం మీద జరిగిన దాడి అంటారా, లేకపోతే కేవలం ఒక రాజకీయ నాయకుడి మీద జరిగిన దాడి అని అంటారా? అది కూడా కావాలని కవ్వింపు చర్యలతోటి రెచ్చగొట్టి వాళ్ళని అవతల పార్టీలోని కార్యకర్తల్ని రెచ్చగొట్టి బాగా కవ్వింపు చర్యలకు పాల్పడి చేసింది కదా ఇది. దీంట్లో రాజకీయ కోణం లేదంటారా? ఎందుకు ఇప్పుడు ఇలాంటి వాటిని అంటే ఒక సామాజిక వర్గాన్ని వాడుకొని రాజకీయాలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అంటే కనుక ఇదిగోండి చూడండి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం రాయలసీమలోని కర్నూలు, అనంతపూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కదలిక వచ్చింది. అలాగే నెల్లూరులో 1-2 నియోజకవర్గాల్లో మాత్రమే కదలిక వచ్చింది. సో కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో మిగతా జిల్లాల్లో కూడా కదలిక తీసుకురావాలి, వైసీపీకి హైప్ పెంచాలి అని చెప్పేసి భావిస్తున్నారు. ఈ మిగతా జిల్లాల్లో అంటే ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో మొత్తం అంతా కూడా కాపు ఓటింగ్ ఎక్కువ. సో కాబట్టి కాపుల్ని వాళ్ళ నుంచి విడదీస్తే తప్ప వైసీపీకి లబ్ధి జరగదు, వైసీపీ జెండా లేవదు అక్కడ. సో కాబట్టి కాపులందరినీ కూడా వైసీపీలోకి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా వదిలిపెట్టొద్దు. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కూడా ఎప్పటికప్పుడు కాపు నాయకులతోటి అంటే ఇతర పార్టీల్లో ఉన్నా సరే ఆ నాయకులతోటి మీటింగులు పెట్టుకోవటమా, ఇంటర్నల్గా మాట్లాడుకోవటమా, లేకపోతే కాపు సామాజిక వర్గానికి ఉన్న వాట్సాప్ గ్రూపులు లాంటివి, లేకపోతే ఫేస్బుక్ గ్రూపులు లాంటివి, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు లాంటివి వాటిల్లో కూడా ఇలా కాపుల మీద అన్యాయంగా దాడి జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాపుల మీద అని చెప్పేసి ప్రతి క్షణం కూడా ప్రొజెక్ట్ చేయండి అని చెప్పేసి వైసీపీ అధిష్టానం నుంచి ఈ వైసీపీలోని కాపు నేతలకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్గా మనకి ఇక్కడ సమాచారం అందుతుంది. అలాగే మనకి ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ అధికారాన్ని కోల్పోయిన దగ్గర నుంచి కాపుల మీద జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా దాన్ని కులాలకి ఆపాదించాలి అని చెప్పేసి, కాపు కులంలో ఎవరికి ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే దాన్ని కులాలకి ఆపాదించాలి, అటు కమ్మ కులాన్ని ఇటు కాపు కులానికి మధ్య గొడవ పెట్టాలి, వాళ్ళిద్దరిని విడదీయాలనే చూస్తుంది. ఇక్కడ మనం కందుకూరు ఇన్సిడెంట్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కందుకూరులో 2 ఫ్యామిలీల మధ్య కాపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ 2 ఫ్యామిలీలే అవి, 2 ఫ్యామిలీలే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏవో విభేదాలు వచ్చాయి, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు మర్డర్ అటెంప్ట్ చేశారు, దానివల్ల ఒకళ్ళ ప్రాణం కూడా పోయింది, కొంతమంది ఇద్దరు ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 కులాల మధ్యకి తీసుకురావాలనుకుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులను అక్కడికి పంపించి, కాపు నేతలను అక్కడికి పంపించి, దాసరి రాము లాంటి వాళ్ళని అక్కడికి పంపించి కమ్మ సామాజిక వర్గం మీద రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయించారు. కానీ అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చాలా సంయమనాన్ని పాటించారు. ప్రభుత్వం నుంచి ఆ కందుకూరు ఇన్సిడెంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పారు. అలాగే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి కూడా భరోసా ఇచ్చారు. ఇది నిజంగా చాలా సంయమనం పాటించింది ప్రభుత్వం అనే చెప్పాలి, చాలా హుందాగా నడుచుకుందని కూడా చెప్పాలి. ఇలాంటి హుందాతనాన్ని అన్ని ఇన్సిడెంట్స్లో చూపిస్తే తప్పకుండా కాపు కమ్మ కులాలు కలకాలం కలిసే ఉంటాయి. అలాగే కూటమికి కాపులు కూడా అండగానే ఉంటారు, వాళ్ళని ఎవరు విడదీయలేరని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరో ఇన్సిడెంట్ గురించి కూడా చెప్పుకోవాలి. నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతూ వేరే వాళ్ళని ఎవరినో వాడికి నేను ఎప్పుడో చెప్పాను అని అంటే అది చిరంజీవినే అన్నాడు, చిరంజీవిని మర్యాద లేకుండా మాట్లాడాడు బాలకృష్ణ అని చెప్పేసి దాన్ని చిరంజీవికి బాలకృష్ణకి ఉన్న మధ్య ఏదో చిన్న లిటిగేషన్ పెట్టి ఆ లిటిగేషన్ని తీసుకువెళ్ళి కమ్మ వాళ్ళకి కాపులకి మధ్య లిటిగేషన్గా మార్చాలని కూడా వైసీపీ ప్రయత్నించింది.
కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇద్దరు కూడా చాలా హుందాగా నడుచుకున్నారు. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు కూడా దీని విషయంలో ఎక్కడా కూడా వాళ్ళు ఆవేశకావేశాలకు పోయి ఒక మాట అనుకోవడం కానీ, లేకపోతే ఈ పొత్తులకి దాన్ని ఏమంటారు బీటలు వార్చేలా చేయటం కానీ ఏదీ జరగలేదు. చాలా హుందాగా నడుచుకున్నారు. మొత్తం అంతా కూడా ఇష్యూ ఒక 2-3 డేస్ అయితే హాట్గా నడిచింది. వైసీపీ ప్రమేయం దాంట్లో ఉండటం వల్ల కొంచెం ఆ అగ్గైతే రాజేశారు. కానీ వెంటనే దాని మీద చల్లటి నీళ్లు చల్లేసి కూటమి దాన్ని క్లోజ్ చేసేసింది. ఇలా తెలివిగా మసులుకోవటం అనేది చాలా అవసరమే. కూటమిగా ఉండాలి. 2029లో కూడా కూటమి అధికారంలోకి రావాలి అని అంటే చాలా సంయమనాన్ని పాటించాలి. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా క్యాష్ చేసుకోవాలి అని చెప్పేసి అవతల ప్రత్యర్థి రాజకీయ పార్టీ వైసీపీ ఖచ్చితంగా ట్రై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీలోని నేతలు, కాపు నేతలమి అని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, నిజంగా కాపు సామాజిక వర్గం కోసం పాటుపడే నేతలు వైసీపీలో కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా రాజకీయ రంగు పులిమేస్తున్నారు. వైసీపీ నాయకులంతా కూడా కలిసి వాళ్ళని కూడా రాజకీయ రంగు పులిమేసి భ్రష్టు పట్టించేస్తున్నారని చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకు కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు. నిజంగా 100% కాపుల కోసం పాటుపడాలి అనుకునే వాళ్ళని కూడా రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. వైసీపీ లబ్ధి కోసమే వాళ్ళని కూడా వాడేసుకుంటున్నారు. మొత్తం అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది. సో దీని విషయంలో కాపులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీలోని కాపు సామాజిక వర్గం నేతల్ని అలర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తన పార్టీలోని కాపు నేతల్ని అలర్ట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎలాగైతే మీటింగ్ పెట్టుకున్నారో, కాపు సామాజిక వర్గం నేతలు, వైసీపీలోని కాపు సామాజిక వర్గం నేతలు ఎలాగైతే ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నారో, జనసేనలోని కాపు సామాజిక వర్గ నేతలు కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా కాపు నేతలు ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక మీటింగ్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గాన్ని అంతా కూడా దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఉన్న వాళ్ళని పోకుండా చూసుకోవాలి, కొత్త వాళ్ళని కూడా దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయాలి. సో అప్పుడే కూటమి బలంగా ఉంటుంది. వైసీపీ కూటమి గోడల్ని బద్దలు కొట్టలేనంత శత్రు దుర్భేద్యంగా తయారవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.